అందరూ కూడా దయచేసి త్వరగా లైవ్లోకి జాయిన్ కండి. పాస్టర్ అభినయ్ దర్శన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్లో అరెస్ట్ చేసి ఉంచారు. పూర్తి వివరాలు మనకు తెలియాల్సి ఉంది. మన వాళ్ళందరూ కూడా దయచేసి లైవ్లోనికి జాయిన్ కండి. చాలా ప్రాముఖ్యమైనటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ మీతో చెప్పడానికి నేను ఈ లైవ్లోనికి వచ్చాను. దయచేసి మన వాళ్ళందరూ కూడా లైవ్లోనికి రండి. మన ప్రియమైనటువంటి సహోదరుడు పాస్టర్ అభినయ్ని ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీసులు అరెస్ట్ చేసి మంగళగిరి పోలీస్ స్టేషన్, మీకు తెలుసు విజయవాడ దగ్గర ఉండే మంగళగిరి పోలీస్ స్టేషన్లో ఉంచినట్లుగా సమాచారం ఉంది. అభినయ్ నాకు కాల్ చేశారు 5 నిమిషాల క్రితం. వెంటనే నేను ఈ లైవ్ పెడుతున్నాను. దయచేసి మన వాళ్ళు అందరూ కూడా లైన్లోనికి రండి. పాస్టర్ అభినయ్ దర్శన్ అరెస్ట్ చేశారు ఆంధ్రాలో. పాస్టర్ అభినయ్ దర్శన్ని అరెస్ట్ చేశారు ఆంధ్రాలో. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విజయవాడ దగ్గర మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్లో పాస్టర్ అభినయ్ దర్శన్ని అరెస్ట్ చేశారు పోలీసులు. మంగళగిరికి సంబంధించినటువంటి సిఐ గారు ఆధ్వర్యంలో పోలీసులు పాస్టర్ అభినయ్ గారిని అరెస్ట్ చేశారు. దయచేసి మన వాళ్ళందరూ కూడా లైవ్లోనికి రండి. ఈరోజు ఒంగోలులో జరుగుతున్నటువంటి మీటింగ్స్కి అటెండ్ కావడానికి వెళుతున్నటువంటి అభినయ్ దర్శన్ని మంగళగిరి రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు. దయచేసి మన వాళ్ళందరూ కూడా లైవ్లోనికి రండి. ఈ విషయాన్ని వెంటనే కూడా స్ప్రెడ్ చేయండి. రూరల్ పోలీస్ స్టేషన్కి సంబంధించి మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్కి సంబంధించినటువంటి పోలీసులు సిఐ గారు అభినయ్ దర్శన్తో పాటుగా అభినయ్ దర్శన్ బృందాన్ని అరెస్ట్ చేసి మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్కి తీసుకుని వెళ్ళినట్లుగా ఇప్పుడే కాల్ చేసి చెప్పారు. అతనికి ఏ విధమైనటువంటి ఇబ్బంది కలగకూడదు. దయచేసి మన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ మంగళగిరి పరిసర ప్రాంతాల్లో ఉన్న వారందరూ కూడా రూరల్ పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళండి. దయచేసి ఒంగోలులో జరుగుతున్నటువంటి మీటింగ్కి అభినయ్ తన బృందంతో కలిసి కారులో ప్రయాణం చేసి వెళుతూ ఉన్నప్పుడు ఒక టోల్ గేట్ దగ్గర చాలా ఎక్కువగా ట్రాఫిక్ జామ్ అయిపోయిందట. ఆ ట్రాఫిక్ జామ్ దగ్గర అభినయ్ వాళ్ళు ఉన్నప్పుడు పోలీసులు అభినయ్ దర్శన్ని, అలాగే అభినయ్ దర్శన్ కారు డ్రైవర్ని, అభినయ్ దర్శన్తో పాటు ఉన్నటువంటి బృందం మొత్తాన్ని కూడా అరెస్ట్ చేసి మంగళగిరి పోలీస్ స్టేషన్ దగ్గరికి తీసుకుని వెళ్ళారు. ఎందుకు తీసుకుని వెళ్ళారో వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. మేమేం తప్పు చేసాం, మమ్మల్ని ఎందుకని మీరు అరెస్ట్ చేస్తున్నారు అని చెప్పి అభినయ్ అడిగినప్పుడు, మమ్మల్ని మీరే ప్రశ్నిస్తారా, మమ్మల్ని మీరు ప్రశ్నించేంత పెద్దవాళ్ళ అని చెప్పి స్థానికంగా ఉన్నటువంటి సిఐ గారి బృందం వాళ్ళని తీసుకుని వెళ్ళిపోయినట్లుగా నా దగ్గర సమాచారం ఉంది. అభినయ్ నాకు కాల్ చేశారు. జస్ట్ ఒక 2-3 నిమిషాల క్రితం అభినయ్ నాకు ఫోన్ చేసి మమ్మల్ని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకుని వెళ్తున్నారు, మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ దగ్గర మమ్మల్ని ఉంచారు, నా బృందాన్ని తీసుకొని వచ్చేసారు. నైట్ జరుగుతున్నటువంటి స్వార్థ సభలో నేను పార్టిసిపేట్ చేయాల్సి ఉంది. నా డ్రైవర్ని అరెస్ట్ చేసి, నన్ను అరెస్ట్ చేసి, నాతో పాటు ఉన్న వారిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ దగ్గరికి తీసుకొని వచ్చారు అని చెప్పి మాట్లాడుతున్నారు. దయచేసి ఆంధ్ర ప్రాంతంలో ఆ విజయవాడ సమీపంలో ఉన్నటువంటి మన సిఎండిఎఫ్ కార్యకర్తలు, అలాగే సిపిఎఫ్కి సంబంధించినటువంటి కార్యకర్తలు, నాయకులందరూ కూడా అభి కోసం మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్లాల్సిందిగా నేను పిలుపునిస్తూ ఉన్నాను. నాకు అభి ఇచ్చిన సమాచారం మేరకు అభి బయలుదేరి ఒంగోలు వెళ్తున్నాడు తన బృందంతో కలిసి ఒక కారులో. సుమారు మంగళగిరి ప్రాంతానికి సంబంధించినటువంటి ఒక టోల్ గేట్ దగ్గరికి అభి వచ్చినప్పుడు అక్కడ పూర్తిగా ట్రాఫిక్ జామ్ అయిపోయింది. చాలా సమయం పాటు ఆ ట్రాఫిక్లో వెయిట్ చేయాల్సి వచ్చింది. ఆ తర్వాత అక్కడ కొంత వాదన జరిగినట్లుగా తెలుస్తూ ఉంది. పోలీసులు వచ్చి అభిని పట్టుకొని అక్రమంగా ఏ తప్పు చేయకపోయినా, అభిది ఏ తప్పు లేకపోయినా అభినయ్ దర్శన్ గారిని, పాస్టర్ అభినయ్ దర్శన్ గారిని అరెస్ట్ చేసి మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ దగ్గరికి తీసుకుని వెళ్ళారు. దయచేసి ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో ఉన్నటువంటి మన వాళ్ళందరూ కూడా స్పందించాలని చెప్పి ప్రభుపేట నేను తెలియజేస్తూ ఉన్నాను. ప్రతి ఒక్కరు కూడా ఈ విషయంలో స్పందించండి. ఏం తమాషాలు చేస్తున్నారా పోలీసులు? ఏం తప్పు చేశాడైనా? దొంగతనం చేశాడా? వ్యభిచారం చేశాడా? లేకపోతే ఎవరైనా హత్య చేశాడా? ఏదైనా డెకాయిటీలో ఉన్నాడా? ఏ తప్పు చేశాడని చెప్పి పాస్టర్ అభినయ్ దర్శన్ గారిని అక్రమంగా అరెస్ట్ చేశారో పోలీసులు మీరు తెలియజేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. మీరు గమనించండి. అదే ఆంధ్ర ప్రాంతంలో ప్రవీణ్ పగడాల గారు రాజమండ్రి సమీపంలో ప్రాణాలు పోగొట్టుకొని విగతజీవిగా రోడ్డు పక్కన పడిపోయినటువంటి పరిస్థితిని మనం చూసాం. కొంతకాలంగా ఆంధ్రాలో కావచ్చు, తెలంగాణలో కావచ్చు, క్రైస్తవుల మీద పెద్ద ఎత్తున మతపరమైనటువంటి దాడులు జరుగుతున్నాయన్న విషయం మీ అందరికీ తెలుసు. పాస్టర్ అభినయ్ దర్శన్ ఎలా ఉన్నారు, ఆయన్ని తప్పనిసరిగా
ఆయన్ని చూపించాలి మాకు. పాస్టర్ అభినయ దర్శనం మాకు చూపించాలి. పాస్టర్ అభినయ దర్శన్ క్షేమంగానే ఉన్నారా? ఆయన అరెస్ట్ చేసి తీసుకొని ఆయన అరెస్ట్ చేసి మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్కి తీసుకొని వెళ్ళారు అన్నటువంటి వార్తలు మాకు అంతా ఉన్నాయి. స్వయాన పాస్టర్ అభినయ దర్శన్ గారే స్వయాన నన్ను, నా బృందాన్ని అరెస్ట్ చేసి నన్ను మంగళగిరి పోలీస్ స్టేషన్, రూరల్ పోలీస్ స్టేషన్కి తీసుకొని వచ్చారు అని నాకు ఫోన్ చేసి చెప్పారు. దానికి నేను ప్రత్యక్షమైనటువంటి సాక్షిని. పాస్టర్ అభినయ దర్శన్ గారిని దయచేసి మీడియా ముందు చూపించాలి మాకు. పాస్టర్ అభినయ దర్శన్ గారిని కలవడానికి అవకాశం ఇవ్వాలి. స్థానికంగా ఉన్నటువంటి క్రైస్తవ సహోదరులందరూ కూడా, స్థానికంగా ఉన్నటువంటి క్రైస్తవ పెద్దలు అందరూ కూడా మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్లాల్సిందిగా ప్రభుపేట నేను తెలియజేస్తా ఉన్నాను. బ్రేకింగ్ న్యూస్ అండి, దయచేసి గమనించండి. కొన్ని రోజుల క్రితం తెలంగాణలో అక్రమంగా పోలీసులను అరెస్ట్ చేసి తీసుకుని వెళ్ళినట్లుగానే పాస్టర్ అభినయ దర్శన్ని ఒంగోలులో జరగబోతున్నటువంటి సువార్త సభలో పార్టిసిపేట్ చేయడానికి వెళ్తున్నటువంటి పాస్టర్ అభినయ దర్శన్ని పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు. కారణాలు ఏమైనా కావచ్చు. గడిచినటువంటి కొన్ని రోజులుగా నా మీద, అభినయ్ మీద పెద్ద ఎత్తున కుట్రలు జరుగుతున్నటువంటి విషయం మీ అందరికీ తెలుసు. పాస్టర్ అభినయ దర్శన్ని అందరికీ చూపించాలి. క్రైస్తవ సహోదరులందరికీ కూడా పాస్టర్ అభినయ దర్శన్ని చూపించాలి. అభినయ్ క్షేమంగానే ఉన్నాడా, ఏదైనా ఇబ్బంది పడుతున్నారా అన్న విషయంలో మాకు అనుమానం ఉంది. అభినయ దర్శన్తో పాటుగా ఉన్నటువంటి బృందం మీద ఏ విధమైనటువంటి దాడి చేయడానికి వీల్లేదు, వారిని కొట్టడానికి వీల్లేదు, వారిని అరెస్ట్ చేయడానికి వీల్లేదు. దయచేసి మన వాళ్ళందరూ కూడా మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ అండి, మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ సిఐ గారు పాస్టర్ అభినయ్ని అరెస్ట్ చేసి తీసుకుని వెళ్ళారు. దయచేసి ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి క్రైస్తవులు, ముఖ్యంగా విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి క్రైస్తవులు, మంగళగిరి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి క్రైస్తవులు రూరల్ పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళండి. అభిని చూపించమని అడగండి దయచేసి. అభి నాకు ఫోన్ చేసి చెప్పారు ఈ విషయం. అక్కడ పరిస్థితి ఎలా ఉందో తెలియదు. ఒకవేళ మ్యాన్ హ్యాండ్లింగ్ ఏమైనా చేస్తున్నారా, ఆ మనిషిని పట్టుకొని ఏమైనా కొట్టే ఉద్దేశం ఉందా, అక్రమ కేసుల్లో ఏమైనా ఎఫ్ఐఆర్లు నమోదు చేశారా, ఎందుకోసం అని చెప్పి అభిని అరెస్ట్ చేశారు, ఈ విషయంలో మనకి క్లారిటీ లేదండి. దయచేసి మన వాళ్ళందరూ కూడా అందుబాటులో ఉన్నటువంటి మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళండి. ఇవాళ క్రైస్తవుల మీద జరుగుతున్నటువంటి దాడుల గురించి మాట్లాడుతున్నటువంటి గొంతుకులను నొక్కాలి అన్నటువంటి కుట్ర జరుగుతూ ఉంది. అది న్యాయం కాదు. గడిచినటువంటి కొన్ని రోజులుగా ప్రార్థనా మందిరాల మీద జరుగుతున్నటువంటి దాడుల గురించి, బైబిల్ గ్రంథాలను తగలబెడుతున్నటువంటి విషయాల గురించి, సువార్థికులను పట్టుకొని కొడుతున్నటువంటి విషయాల గురించి, క్రైస్తవుల మీద పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి గురించి పాస్టర్ అభి మాట్లాడుతూ ఉన్నారు నాతో పాటు కలిసి. ఈ విషయం మీ అందరికీ తెలుసు. ప్రవీణ్ పగడాల గారి మరణించిన తర్వాత ఆ విషయం గురించి పెద్ద ఎత్తున పాస్టర్ అభి గారు కూడా గొంతు విప్పారు అన్న విషయం మీకు తెలుసు. క్రైస్తవుల్లో ఒక రకమైనటువంటి చైతన్యం రావాలి. మన తరపున మాట్లాడే వాళ్ళు ఎవరూ లేరు. క్రైస్తవుల మీద ఎంత పెద్ద ఎత్తున జాళ్ళు జరుగుతున్నా, క్రైస్తవులను పట్టుకొని కొడుతున్నా, క్రైస్తవులను పట్టుకొని చంపుతున్నా, క్రైస్తవులను చిత్రహింసలు పెడుతున్నా, క్రైస్తవుల ప్రార్థనా మందిరాలను తగలబెడుతున్నా, క్రైస్తవుల బైబిల్ గ్రంథాలను తగలబెడతా ఉన్నా, అసలు ఎవరు నోరు తెరిచి మాట్లాడట్లేదు అన్న విషయం గురించి మేము ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాలకు సంబంధించినటువంటి అనేక ప్రాంతాల్లో బహిరంగ సభలు జరుపుతూ ఉన్నాం. ఈ విషయం మీకు తెలుసు. ఖమ్మంలో బహిరంగ సభ జరిగింది, ఖమ్మంలో క్రైస్తవుల మెగా కాన్ఫరెన్స్ జరిగింది, కడపలో క్రైస్తవుల మెగా కాన్ఫరెన్స్ జరిగింది. మొన్న 4 రోజుల క్రితం హైదరాబాద్ పట్టణంలో హరిహర కళాభవన్లో మెగా కాన్ఫరెన్స్ జరిగినటువంటి విషయం మీ అందరికీ తెలుసు. క్రైస్తవులందరినీ కూడా ఒక్క తాటి మీదకి తీసుకురావాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాం. క్రైస్తవంలో ఉన్నటువంటి అన్ని సంఘాలను ఏకం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. క్రైస్తవంలో ఉన్నటువంటి అన్ని డినామినేషన్లను ఏకం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఏ ఒక్కరూ కూడా క్రైస్తవుల మీద జరుగుతున్నటువంటి దాడులను సీరియస్గా తీసుకోవట్లేదు అని మేము పెద్ద ఎత్తున కొట్లాడుతూ ఉన్నాం. మీరు గమనించాలి, 2 రోజుల క్రితం వైజాగ్లో, అంటే వచ్చే నెల 5వ తేదీన, జూన్ నెల 5వ తేదీన వైజాగ్లో భారీ ఎత్తున క్రైస్తవ మెగా కాన్ఫరెన్స్ జరుపుతామని మేము ప్రకటించాం. అభి ఆంధ్ర ప్రాంతంలోని బహిరంగ సభల్లో తిరుగుతూ ఉన్నాడు. ఒకవైపు దేవుని పిల్లల మీద జరుగుతున్నటువంటి దాడులను ఖండిస్తూ, మరొక వైపు దేవుని సువార్త పరిచర్లో మేము ముందుకు వెళ్తూ ఉన్నాం. అయితే నన్ను అక్రమంగా అరెస్ట్ చేసి చిత్రహింసలు పెట్టినట్లుగా ఇవాళ అభిని అదుపులోకి తీసుకున్నారు. దయచేసి అభి విషయంలో స్పందించండి. ఆంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి క్రైస్తవ సహోదరులారా, పాస్టర్ అభిని అరెస్ట్ చేశారు.
పాస్టర్ అభినయ్ని సిటిజన్ ప్రొటెక్షన్ ఫోర్స్ పాస్టర్ అభినయ్ని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ దగ్గరికి తీసుకుని వెళ్ళారు. మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ దగ్గరికి తీసుకుని వెళ్ళారు. మంగళగిరి నియోజకవర్గం నారా లోకేష్ గారి నియోజకవర్గం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి కొడుకు రాష్ట్ర మంత్రి నారా లోకేష్ గారి నియోజకవర్గం. నారా లోకేష్ గారి నియోజకవర్గంలో నారా లోకేష్ గారికి తెలియకుండా ఈ సంఘటన జరిగింది అని అంటే నేనైతే నమ్మలేకపోతున్నాను. పాస్టర్ అభిని చాలా కాలంగా ఈ మతోన్మాదులు మాత్రమే కాదు, పోలీసులు కూడా టార్గెట్ చేస్తున్నటువంటి విషయం మా దృష్టిలో ఉంది. చాలా సందర్భాల్లో అభినయ్తో చెప్పాడు, అన్న నన్ను కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉంది, నన్ను టార్గెట్ చేస్తున్నారు, నోటుకొచ్చినట్లుగా మాట్లాడుతున్నారు, బెదిరింపు కాల్స్ వస్తూ ఉన్నాయి, ఏదో ఒక అక్రమ కేసులో నన్ను అరెస్ట్ చేసే అవకాశం ఉంది అని చెప్పి పాస్టర్ అభినయ్ గారు మాట్లాడినటువంటి సందర్భం నేను దానికి ప్రత్యక్ష సాక్షిగా ఉన్నాను. ఇవాళ పాస్టర్ అభినయ్ని అరెస్ట్ చేసి మంగళగిరి పోలీస్ స్టేషన్ దగ్గరికి తీసుకుని వెళ్ళారు. చాలామంది లైవ్లోనికి వచ్చినటువంటి హిందూ సహోదరులు చాలా సంతోషపడుతున్నారు. బ్రదర్, ఈరోజు భారతదేశంలో పుట్టినటువంటి ప్రతి ఒక్కరికి కూడా బ్రతికే హక్కు ఉంది. భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి మత స్వేచ్ఛ హక్కును పాటించే హక్కు ఉంది. ఇక్కడ ఎవరైనా సరే వారికి నచ్చినటువంటి దేవుడిని నమ్ముకోవచ్చు, ఎవరైనా సరే వారు నమ్ముకున్నటువంటి దేవుని గురించి ప్రకటించుకోవచ్చు. మేము యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకున్నంత మాత్రాన దేశద్రోహం అయిపోం. మా కోసం ప్రాణం పెట్టి తిరిగి లేచినటువంటి యేసుక్రీస్తు ప్రభువును మేము నమ్ముకొని ప్రకటిస్తున్నాం. మేము అందరికంటే ఎక్కువగా ఈ దేశ క్షేమం కోసం పనిచేసిన వాళ్ళం. ఈ దేశంలో మిషనరీ సంస్థల ద్వారా అనేక మందికి చదువు నేర్పింది క్రైస్తవ మిషనరీలు. అనేక మందికి వైద్యం అందించేలాగా చారిటీ హాస్పిటళ్ళు, మిషన్ హాస్పిటళ్ళు కట్టింది క్రైస్తవ మిషనరీలు. కన్న తల్లిదండ్రులని ఊరవతలకు గెంటేస్తే పిరికడ ముద్ద అన్నం పెట్టడానికి ముందుకు రాకపోతే వాళ్ళకి వృద్ధాశ్రమాలు కట్టి వారిని గుండెల్లోనికి చేర్చుకుంది క్రైస్తవ మిషనరీలు. కన్నబిడ్డల్ని తీసుకెళ్లి పొదల్లో పడేస్తే వాళ్ళని తీసుకొచ్చి అనాథాశ్రమాలు కట్టి అందులో పెట్టి వాళ్ళని పోషించి వాళ్ళకి అన్నం పెట్టి చదువు నేర్పి పెద్దవాళ్ళని చేసి వాళ్ళకి జీవితాలను ఇచ్చింది క్రైస్తవ మిషనరీలు. ఇవాళ బాల్య వివాహాలకు వ్యతిరేకంగా, సతీ సహగమనానికి వ్యతిరేకంగా, భయంకరమైన జోగిని వ్యవస్థకి, దేవదాసి వ్యవస్థకి వ్యతిరేకంగా పక్షాన కొట్లాడింది క్రైస్తవ మిషనరీలు. హిందూ సహోదరులు, దళితుల్లో ఉన్నటువంటి హిందూ సహోదరులు, ఎస్సీ ఎస్టీ బీసీల్లో ఉన్న హిందూ సహోదరుల పక్షాన కొట్లాడింది, వాళ్ళకి న్యాయం జరగాలని మాట్లాడింది క్రైస్తవ మిషనరీలు. ఈనాటి వరకు కూడా క్రైస్తవ్యం భారతదేశానికి కావాల్సినటువంటి ఎన్నో పనులు చేస్తుంది. అలాంటి క్రైస్తవ సహోదరు అయినప్పుడు చెప్పకుండా ఎలా ఉంటాం? పాస్టర్ అభినయ్ దర్శన్, మీరు గమనించండి, క్రైస్తవం మీద ఎంత పెద్ద ఎత్తున దాడులు జరుగుతుంటే ఏ పెద్ద పాస్టర్ కూడా నోరు తెరిచి మాట్లాడినటువంటి దాఖలా లేదు. మీరు మమ్మల్ని కించపరచకండి, దయచేసి మా బాధని అర్థం చేసుకోండి. ఇవాళ మేమేదో మతోన్మాదానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాం కాబట్టి మీరు మమ్మల్ని హేళన చేయడం వల్ల మీకు వచ్చే లాభం ఏమీ ఉండదు. మీరు పాము తన పిల్లల్ని తానే చంపుకొని తింటుందంట. ఏదో ఒకరోజు ఈ మతోన్మాదం మీ హిందువుల పిల్లల్ని కూడా వదిలిపెట్టదు. దయచేసి గమనించండి. మనం అందరం కూడా కలిసి బ్రతుకుదాం, కలిసి ఉందాం అని చెప్పి మేము మాట్లాడుతూ ఉన్నాం. మమ్మల్ని టార్గెట్ చేయడం వల్ల మీకు వచ్చే లాభం ఏముంటుందో దయచేసి మీరు ఒకసారి ఆలోచించండి. మంగళగిరి పోలీస్ స్టేషన్ రూరల్ పోలీస్ స్టేషన్లో పాస్టర్ అభినయ్ని ఉంచారు. మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ సిఐ గారు పాస్టర్ అభినయ్ని అదుపులోనికి తీసుకున్నారు. అభినయ్తో పాటుగా అభినయ్ కారు డ్రైవర్ని, అభినయ్తో పాటు ఉన్నటువంటి అతనికి సంబంధించిన వ్యక్తుల్ని, తన కుటుంబ సభ్యుల్లో ఉన్నటువంటి కొంతమందిని కూడా పోలీసులు అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి. దయచేసి మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి సహోదరులు అభినయ్ దగ్గరికి వెళ్ళండి. అసలు అభినయ్ ఎందుకు అరెస్ట్ చేశారో మనకి తెలియాలి. అభినయ్ని క్షేమంగా బయటికి తీసుకురావాలి. దయచేసి క్రైస్తవ సహోదరులందరూ కూడా ప్రార్థన చేయండి. ఇవాళ క్రైస్తవుల పక్షాన కొట్లాడుతున్నటువంటి ఒక్కొక్క గొంతును నొక్కుకుంటూ వెళ్ళిపోయే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. నా విషయంలో తెలంగాణ గవర్నమెంట్ ఎంత దారుణంగా వ్యవహరించిందో, అభినయ్ విషయంలో ఆంధ్ర గవర్నమెంట్ అంతే దారుణంగా వ్యవహరిస్తూ ఉంది. ఇది ఏమాత్రం ఆస్వాదించదగిన ఆహ్వానటువంటి విషయం కాదు. మీరు గమనించండి, అమెరికా ప్రాంతానికి సంబంధించినటువంటి ఒక వ్యక్తి ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి ఎవరో దైవజనుల గురించి ఏదో అన్నాడని పెద్ద పెద్ద పాస్టర్లందరూ కూడా లైవ్లో పెట్టారు. పెద్ద పాస్టర్లందరూ కూడా మాట్లాడారు కదా. అంటే ఎందుకు డబ్బున్న పాస్టర్లకు ఏదైనా జరిగితేనే మాట్లాడతారా?
ప్రపంచవ్యాప్తంగా కోట్ల కోట్ల రూపాయల డబ్బు సంపాదించుకునే దైవజనులకు ఏదైనా జరిగితే మాత్రమే మాట్లాడతారా? 10,000 మంది 20,000 మంది సంఘం ఉంటే మాత్రమే పాస్టర్లా? దేశ విదేశాల్లో తిరిగితేనే సువార్త చెప్పడానికి వాళ్ళు పాస్టర్లా? పెద్ద కులాల్లో నుంచి వచ్చిన వాళ్ళు మాత్రమే పాస్టర్లా? క్రైస్తవులకు జరుగుతున్నటువంటి అన్యాయం గురించి స్పందించి మాట్లాడినటువంటి వాళ్ళు పాస్టర్లు కాదా? మీరు గమనించండి, నేను ఓపెన్గా చెప్తున్నాను. ఇవాళ జాన్ వెస్లీ గారికి, బ్లెస్సీ వెస్లీ గారి గురించి ఎవరో ఏదో మాట్లాడారని చెప్పి స్టీఫెన్ పాల్ గారు మాట్లాడారు. పెద్ద పెద్ద పాస్టర్లు అందరూ కూడా వరుసన లైన్ కట్టుకొని మాట్లాడారు. నేను వాళ్ళు అడుగుతూ ఉన్నా, మరి ఇవాళ కూడా అదే ప్రేమను చూపించండి. మీకు కులపరమైనటువంటి ఏ భేదం లేదు, ఆస్తికి సంబంధించినటువంటి విభేదాలు లేవు, లేదు హోదా లేదు, సెలబ్రిటీ స్టేటస్ చూడం, మేము అందరి పక్షాన మాట్లాడతామనంటే ఇప్పుడు మాట్లాడండి. అభినయ్ దర్శన్ గారి గురించి కూడా ఇప్పుడు మాట్లాడండి. స్టీఫెన్ పాల్ గారు దయచేసి మాట్లాడండి. జేసీఎన్ఎన్ శ్యామ్ కిషోర్ గారు దయచేసి మాట్లాడండి. కల్వర్ టెంపుల్ సతీష్ గారు మాట్లాడండి. ఇప్పుడు పాలెమానేల్ గారు మాట్లాడాలి. ఇప్పుడు పెద్ద పెద్ద అందరూ కూడా మాట్లాడాలా? జాన్ వెస్లీ గారి కుటుంబం గురించి ఏదో ఒక మాట అనగానే అందరూ మాట్లాడారు. దాన్ని మేము కూడా ఖండిస్తూ ఉన్నాం. మంచిదే, ఏ సేవకుల మీద అలాంటి నిందలు పడకూడదు. మరి మిగిలినటువంటి సేవకుల విషయాల్లో కూడా అలాగే స్పందించమని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం. ఇవాళ మాట్లాడుతున్నటువంటి ఉన్నటువంటి ఒక్క గొంతు 2 గొంతులను మీరు నొక్కేస్తాయి. ఒక్క గొంతు 2 గొంతులను కూడా వీళ్ళు నొక్కేస్తాయి. రేపు క్రైస్తవులకు ఏం జరిగినా మాట్లాడే వాళ్ళు ఉంటారండి. దయచేసి అర్థం చేసుకోండి. ఇప్పటికే నడి రోడ్ల మీద పాస్టర్లను ఎలా పట్టుకొని కొడుతున్నారో మీరు చూస్తున్నారు. సువార్త పత్రికలను ఎలా చించేస్తున్నారో మీరు చూస్తున్నారు. బైబిల్ గ్రంథాలను ఎలా తగలబెడుతున్నారో మీరు చూస్తున్నారు. దీనికి వ్యతిరేకంగానే నేను అవి కలిసి కొట్లాడుతూ ఉన్నాం. అభినయ దర్శనం, పాస్టర్ అజయ్ బాబు వీటికి వ్యతిరేకంగానే కలిసి కొట్లాడుతూ ఉన్నారు అన్న విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇప్పుడు అభినయ దర్శన్ని అరెస్ట్ చేసి తీసుకొని వెళ్ళారు. ఎందుకు అరెస్ట్ చేశారు, ఏ కారణం చేత అరెస్ట్ చేసి అతన్ని తీసుకెళ్లారో పోలీసులు ప్రకటించాలి. ఇంకా అతను క్షేమంగానే ఉన్నాడా, అతను ఏమైనా ఇబ్బంది పెడుతున్నారా? మంగళగిరి పోలీసులు అతన్ని ఎందుకు అరెస్ట్ చేశారు? అరెస్ట్ చేసే ముందు వారెంట్ ఏమైనా ఇచ్చారా? ఏ కేసులో అరెస్ట్ చేశారు? ఎందుకు అరెస్ట్ చేశారో అతన్ని అన్న విషయం మాకు తెలియాలి. దయచేసి ఆంధ్రాకి సంబంధించినటువంటి దైవజనులు, ఆంధ్రాకి సంబంధించి విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి దైవజనులు, మంగళగిరి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి దేవుని సేవకులందరూ కూడా మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళండి. అభికేమైనా ప్రమాదాన్ని జరిగించాలి అన్న ఆలోచనలో ఏమైనా ప్రభుత్వం ఉందా? అభినేమైనా ఇబ్బంది పెట్టే ఆలోచనలో ప్రభుత్వం ఉందా? అభినేమైనా చేయాలనుకుంటున్నారా ఈ పోలీసులు? దయచేసి క్రైస్తవ సహోదరులారా ఈ లైవ్ని షేర్ చేయండి. మనకి మనమే దిక్కు, మనకి దేవుడే దిక్కు, మనకి ఎవరూ లేరు. మనకి ఏం జరిగినా మాట్లాడడానికి ఎవరు ముందుకు రారు. పెద్ద పెద్ద పాస్టర్లు ఎవరు నోరు తెరిచి ఒక్క మాట కూడా మాట్లాడరు. అయ్యో, దయచేసి ఈ విషయాన్ని మీరందరూ కూడా గమనించండి. పాస్టర్ అభినయ్ దగ్గరికి మంగళగిరికి బయలుదేరండి. మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో పాస్టర్ అభినయ్ దర్శన్ ఉన్నాడు. ఆ ప్రాంతంలో తెలిసినటువంటి క్రైస్తవ సహోదరులందరూ కూడా వెంటనే బయలుదేరి మంగళగిరి అభినయ్ దర్శన్ దగ్గరికి వెళ్ళండి. ఏమైనా తప్పుడు కేసులు పెట్టారా? అక్రమ కేసులు ఏమైనా నమోదు చేశారా? ఎవరు ఆదేశాలు ఇచ్చారు పోలీసులకి పాస్టర్ అభినయ్ని అరెస్ట్ చేయమని చెప్పి? ఎందుకని పాస్టర్ అభినయ్ని అరెస్ట్ చేశారు? సువార్త సభకు వెళుతున్నటువంటి వ్యక్తిని పట్టుకొని పోలీసు వ్యాన్లో ఎక్కించుకొని ఎందుకోసమని తీసుకుని వెళ్ళారు? అభిక్షేమంగానే ఉన్నాడా? ఏదైనా ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారా? అభినయ్ ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారా? దయచేసి క్రైస్తవ సహోదరులు, ఇదిగో నేను కామెంట్ చూస్తున్నాను, మేము అరెస్ట్ చేయలేదు అని చెప్తున్నారట పోలీసులు. స్వయాన అభినయ్ దర్శన్ నాకు ఫోన్ చేశాడు. మంగళగిరికి సంబంధించినటువంటి రూరల్ పోలీస్ స్టేషన్లో సిఐ గారు నన్ను అరెస్ట్ చేసి తీసుకొని వెళ్తున్నారు అని చెప్పి అభినయ్ ఫోన్ చేశాడు. దానికి నేను ప్రత్యక్ష సాక్షి ఉన్నాను. అభినయ్ దర్శన్ నాకు ఫోన్ చేశాడు. మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి సిఐ గారి బృందం నా బృందాన్ని అరెస్ట్ చేసి వాళ్ళ వ్యాన్లో ఎక్కించుకొని తీసుకొని వెళ్తున్నారు అని చెప్పి అభినాతో మాట్లాడాడు. ఇక్కడేమో మన కామెంట్స్లో మేము ఫోన్ చేస్తే మేము తీసుకురాలేదు అని పోలీసులు చెప్తున్నారు అని అన్నారు. మరి అభిని తీసుకొని వెళ్ళింది ఎవరు? పోలీస్ డ్రెస్లో అక్కడికి వచ్చింది ఎవరు? అభిని అరెస్ట్ చేసింది ఎవరు? అక్కడి నుంచి అభి బృందాన్ని పట్టుకొని వెళ్ళింది ఎవరు? పోలీసులు ఎందుకని పౌరుల విషయంలో ఇంత దారుణంగా వ్యవహరిస్తున్నారు? సెలబ్రిటీలను అలాగే చేస్తారా? ఒక ఎమ్మెల్యేనో ఎంపీనో అలాగే నడి రోడ్డు మీద ఫ్యామిలీతో సహా అరెస్ట్ చేసి తీసుకుని వెళ్తారా? ఉన్నతమైనటువంటి కులాలకు చెందిన వ్యక్తుల విషయంలో కూడా అలాగే వ్యవహరించగలరా? ఒక సాధారణమైనటువంటి పాస్టర్ని అరెస్ట్ చేసి ఎందుకు ఇంత హరాస్ చేస్తున్నారు?
మా పరిస్థితిని అర్థం చేసుకోండి. అభిని ఏదన్నా చేయాలనుకుంటున్నారా? నేను సూటిగా అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు పాస్టర్ అభినయ్ దర్శన్ ఏమన్నా చేయాలనుకుంటున్నారా? పాస్టర్ అభినయ్ దర్శన్కి ఏం జరిగినా ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే దానికి బాధ్యత వహించాల్సి ఉంటుంది. పాస్టర్ అభినయ్ దర్శన్కి ఏం జరిగినా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారే దానికి బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఇప్పటికే క్రైస్తవ సమాజం అంతా కూడా భయంకరమైనటువంటి దుఃఖంలో, ఆందోళనలో ఉంది. క్రైస్తవ సమాజం అంతా కూడా భయంకరమైనటువంటి వ్యాధుల్లో నలిగిపోతూ ఉంది. ఒకవైపు నన్ను అరెస్ట్ చేశారు, నాకు నరకం చూపించారు, నన్ను అరెస్ట్ చేసి తీసుకొని వెళ్ళి మళ్ళీ ఇప్పుడు పాస్టర్ అభినయ్ దర్శన్ అరెస్ట్ చేశారు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయం గురించి స్పందించాలి. దయచేసి ప్రతి ఒక్కరు ఈ విషయం గురించి మాట్లాడాలి. అభి నాకు చాలా స్పష్టంగా చెప్పాడు. మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్కి సంబంధించిన సిఐ గారు, ఆయన బృందం నన్ను, నా వారిని అరెస్ట్ చేసి తీసుకొని వెళ్తోంది అజయ్ అని చెప్పి అభినయ్ దర్శన్, పాస్టర్ అభినయ్ దర్శన్ నాకు చాలా స్పష్టంగా చెప్పారు. మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్కి సంబంధించినటువంటి సిఐ గారు, నేను చెప్తా ఉన్నా, విజయవాడకి దగ్గర ఉన్నటువంటి మంగళగిరి నియోజకవర్గం, నారా లోకేష్ గారు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి నియోజకవర్గం, చంద్రబాబు నాయుడు గారి కొడుకు ఆయన అనుమతి లేకుండా క్రైస్తవ సమాజం కోసం కొట్లాడుతున్నటువంటి ఒక పేరు మోసినటువంటి దైవజనుణ్ణి ఇలా అరెస్ట్ చేసే సాహసం పోలీసులు చేయరు. అభిని అరెస్ట్ చేయమని చెప్పింది ఎవరు? ఏ ఉద్దేశంతో పాస్టర్ అభినయ్ దర్శన్ అరెస్ట్ చేశారు? అరెస్ట్ చేసి అతను పోలీస్ స్టేషన్, అసలు అభినయ్కి ఏమైంది? అభినయ్ని ఎక్కడుంచారు? మంగళగిరి పోలీస్ స్టేషన్లో ఉన్నాను అని చెప్పి అభినయ్ దర్శన్ నాకు ఫోన్ చేశాడు. ఇప్పుడు మంగళగిరి పోలీస్ స్టేషన్లో మేము అరెస్ట్ చేయలేదు అని చెప్పి పోలీసులు మాట్లాడుతున్నారు అని మన వాళ్ళు కామెంట్ చేస్తూ ఉన్నారు. దయచేసి క్రైస్తవ సహోదరులారా, క్రైస్తవ పెద్దలారా, క్రైస్తవ అధికారులారా స్పందించండి ఈ విషయంలో. క్రైస్తవ సేవకులారా స్పందించండి ఈ విషయంలో. మీ తరపున కొట్లాడే గొంతులు మీరు పోగొట్టుకుంటే, మీ తరపున మాట్లాడే గొంతులు మీరు పోగొట్టుకుంటే, మీ తరపున ప్రశ్నించే గొంతులు మీరు పోగొట్టుకుంటే, మాట్లాడడానికి కూడా ఏ ఒక్కడు అరెస్ట్ చేసి భయపెట్టాలనుకుంటున్నారా? అరెస్ట్ చేసి కొట్టుకుంటున్నారా? లేకపోతే అరెస్ట్ చేసి చంపాలనుకుంటున్నారా? ఏ ఉద్దేశంతో అతను అరెస్ట్ చేశారు? అరెస్ట్ చేస్తే ఏ కారణం చేత అరెస్ట్ చేశారు? ఎవరు కంప్లైంట్ చేశారు? ఏ ఎఫ్ఐఆర్ ప్రాతిపదికన అతన్ని అరెస్ట్ చేశారో మాకు వివరాలు తెలపండి, మాకు వివరాలు చెప్పండి. ఎందుకంటే ఎవరినైనా ఒక వ్యక్తిని అరెస్ట్ చేసేటప్పుడు ఆ వ్యక్తి కుటుంబానికి అరెస్ట్ చేస్తున్నామన్న విషయాన్ని చెప్పాలి, ఒకటి. రెండవది, ఆ వ్యక్తి తన లాయర్తో మాట్లాడుకునే అవకాశాన్ని తనకి ఇవ్వాలి. అతను ఎందుకు అరెస్ట్ చేస్తారో పోలీసులు చెప్పాలి. ఎలాంటి వారెంట్ లేకుండా, ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా అంత దౌర్జన్యంగా రోడ్డు మీద ఉండే వ్యక్తిని రోడ్డు మీద ఎలా లాక్కొని వెళ్తారని చెప్పి నేను అడుగుతూ ఉన్నాయి. ఇవాళ క్రైస్తవ సహోదరుడు, ఈ లైవ్ చూస్తున్నటువంటి ప్రతి క్రైస్తవ సహోదరుడు, మీ స్నేహితులందరికీ కూడా ఈ లైవ్ని షేర్ చేయండి. మీ బంధువులందరికీ కూడా ఈ లైవ్ని షేర్ చేయండి. మన క్రైస్తవులకు సంబంధించినటువంటి గ్రూపులన్నింటిలో కూడా ఈ లైవ్ని షేర్ చేయండి. మన క్రిస్టియానిటీకి సంబంధించినటువంటి వాట్సాప్ గ్రూపుల్లో, ఫేస్బుక్ గ్రూపుల్లో అన్నింటిలో కూడా ఈ లైవ్ని షేర్ చేయండి. పాస్టర్ అభినయ్ దర్శన్ని అక్రమంగా అరెస్ట్ చేశారు. మంగళగిరి దగ్గర ఉండేటువంటి ఒక టోల్ ప్లాజా దగ్గర పాస్టర్ అభినయ్ దర్శన్ని మంగళగిరి రూరల్ పోలీసులు అరెస్ట్ చేసి పాస్టర్ గారితో పాటు ఉన్న బృందం మొత్తాన్ని కూడా మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ దగ్గరికి తీసుకొని వెళ్ళారు. పాస్టర్ అభినయ్ దర్శన్కి ఏ కేసులో పాస్టర్ అభినయ్ మీద కంప్లైంట్ ఇచ్చింది ఎవడు? పాస్టర్ ఏ ఎఫ్ఐఆర్ మీద అరెస్ట్ చేశారు? పాస్టర్ అభినయ్ మీద ఏ రకమైనటువంటి సెక్షన్ల కేసులు నమోదు చేస్తున్నారు? ఏ ఉద్దేశంతో పాస్టర్ అభినయ్ అరెస్ట్ చేశారు? ఇవాళ ఆంధ్ర నుంచి కొట్లాడుతున్నటువంటి బలమైన గొంతు పాస్టర్ అభినయ్, ఆంధ్ర నుంచి కొట్లాడుతున్నటువంటి బలమైన గొంతుగా అభినయ్ దర్శన్కి ఏదైనా జరిగితే మాత్రం ఇవాళ ప్రవీణ్ పగడాల గారిని పోగొట్టుకున్నట్లుగా అభినయ్ దర్శన్ పోగొట్టుకోవడానికి మేము సిద్ధంగా లేము. అభినయ్ దర్శన్ వదిలిపెట్టాలి, మేము బయలుదేరుతున్నాం. అభినయ్ దర్శన్ వదిలిపెట్టాలి మీరు, మేము బయలుదేరి పోలీస్ స్టేషన్ దగ్గరకు వస్తూ ఉన్నాం. చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి క్రైస్తవులందరూ కూడా మంగళగిరి రూరల్ సిఐ గారి దగ్గరికి బయలుదేరి రావాల్సిందిగా ప్రభు పేట మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. దయచేసి ఈ విషయంలో ప్రతి ఒక్కరు కూడా స్పందించండి. పాస్టర్ అభినయ్ దర్శన్ అరెస్ట్ చేసి ఆంధ్రాలో మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్లో ఉంచారు. ఆయన మాత్రమే కాదు, అభినయ్ దర్శన్ డ్రైవర్ని, అభినయ్ దర్శన్తో పాటు ఉన్నటువంటి వారిని అందరినీ కూడా అరెస్ట్ చేసినట్లుగా మనకి అభినయ్ దర్శన్ కాల్ చేసి చెప్పాడు. అభినయ్ దర్శన్కి ఏదైనా కీడు తలపెట్టారేమో, అభినయ్ దర్శన్ మీద అక్రమ కేసులు ఏమైనా నమోదు చేశారేమో, అసలు ఎవరు ఆదేశాలు ఇచ్చారు, ఎవరి ఆదేశాల మేరకు అభినయ్ దర్శన్ అరెస్ట్ చేశారు? ఈ విషయాలు తేలాల్సినటువంటి అవసరం ఉంది. అభినయ్కి ఏదైనా జరిగితే నేను మళ్ళీ చెప్తున్నాను, CMDF అధ్యక్షులుగా, ఒక సంఘ సేవకునిగా, ఒక పాస్టర్గా చెప్తున్నాను, అభినయ్ దర్శన్కి ఏ కీడు జరిగినా
దానికి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే బాధ్యత వహించాల్సి ఉంటుంది. అభినయ్ దర్శన్ కేకేడు జరిగిన ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారే బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఎందుకంటే క్రైస్తవం మీద జరుగుతున్నటువంటి దాడులకు వ్యతిరేకంగా నాతో పాటు కలిసి అభినయ్ దర్శన్ కొట్లాడుతున్నాడు. అనేక జిల్లా కేంద్రాల్లో మెగా కాన్ఫరెన్స్లు ఏర్పాటు చేసి క్రైస్తవులు చైతన్యపరుస్తున్నాం. క్రైస్తవులందరినీ కూడా ఒక ఓటు బ్యాంక్గా ఒక చోటికి తీసుకురావడం కోసం అహర్నిశలు కష్టపడుతూ ఉన్నాం. క్రైస్తవుల తరఫున మాట్లాడడానికి ఒక వార్డు మెంబర్ లేడు, ఒక పంచాయతీ సర్పంచ్ లేడు, ఒక ఎమ్మెల్యే లేడు, ఎంపీ లేడు. మా తరఫున మాట్లాడడానికి ఎవడూ లేడు. మా క్రైస్తవులకు జరుగుతున్నటువంటి అన్యాయం గురించి, మా హక్కుల గురించి మేము ఎడ్యుకేట్ చేస్తూ ఉంటే ఇవాళ మీరు అరెస్ట్ చేసి తీసుకొని వెళ్ళడం అనేది దారుణమైన విషయం. అభినయ్ దర్శన్ని అరెస్ట్ చేశారు. మంగళగిరి పోలీస్ స్టేషన్లో మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ సిఐ బృందం అభినయ్ దర్శన్ అరెస్ట్ చేసినట్లుగా అభినయ్ దర్శన్ నాకు కాల్ చేసి చెప్పారు. కాబట్టి దయచేసి అందరూ కూడా రూరల్ పోలీస్ స్టేషన్ దగ్గరికి రావాల్సిందిగా నేను పిలుపునిస్తూ ఉన్నాను. మిగిలినటువంటి వివరాలతో నేను మళ్ళీ లైవ్లోకి వస్తాను. మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ఈ లైవ్ని షేర్ చేయండి. స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు అభినయ్ దర్శన్ కోసం మంగళగిరి పోలీస్ స్టేషన్ దగ్గరికి బయలుదేరండి.